పూర్వం ఒక దూరదేశంలో ఒక చిన్న రాజు ఉండేవాడు. ఆయన అంతగా కలవాడు కాడు. ఆయనకు గుణమణి అని ఒక అందమైన కుమార్తె ఉండేది. తన స్థితిలో తానై ఆమెకు గొప్ప సంబంధం తీసుకురాలేక ఆయన ఆమెకు స్వయంవరం జరుప నిశ్చయించాడు. స్వయంవరం ప్రకటించినప్పుడు కన్యను పెళ్లాడగోరిన వారంతా వచ్చి ఆమెకు తమ తమ తాహతులను బట్టి బహుమానాలు ఇస్తారు. అలా వచ్చిన వారిలో తనకు నచ్చిన వాడిని కన్య వివాహం ఆడుతుంది. గుణమణిని పెళ్లాడడానికి వచ్చిన రాజకుమారులందరిలోకి ఆర్భాటంగా వచ్చిన వాడు భద్రుడు అనేవాడు. అతని తండ్రి పేరు దుర్జయుడు. ఆయన చాలా భయంకరుడు, క్రూరుడు. కేవలం దుర్మార్గంతో ఆయన చాలామంది రాజులకు అశాంతి కలిగించాడు. దుర్జయుడు బాధపడలేక ఒకప్పుడు 10 మంది రాజులు ఒకచోట సమావేశమై అతనిపై దండెత్తడానికి నిశ్చయించారు. వారు సమావేశం నుంచి వెళ్ళిపోతుండగా దుర్జయుడు దారి కాచి వారిలో 5గురిని బందీలుగా పట్టుకొని ఎంతో ధనం వారి వద్ద నుండి తీసుకొని వదిలేశాడు. గుణమణి స్వయంవరానికి భద్రుడు వచ్చి రాజద్వారం చేరిన సమయాన్నే వీరుడనే మరొకడు కూడా చేరాడు. ఇతను ఒక ముసలి గుర్రాన్ని ఎక్కి సొట్టలు పడి మాట్లు వేసిన కవచం ధరించి అతి పేదగా ఉన్నాడు. దుర్జయుడికి చిక్కి తమకు గల ధనమంతా ధారపోసి ప్రాణాలతో బయటపడిన 5గురు రాజులలో వీరుడి తండ్రి కూడా ఒకడు. అందుచేతనే వీరుడింత పేదగా ఉండడం జరిగింది. భద్రుడు వీరుడికేసి అతని ముసలి గుర్రం కేసి నిరసనగా చూసి అతన్ని తోసుకుంటూ తన గుర్రాన్ని రాజద్వారం గుండా ముందుకు అదిలించాడు. వీరుడు అతన్ని ముందుకు వెళ్ళనిచ్చి రాజులు వచ్చేటప్పుడు నౌకర్లే ముందు నడుస్తారు అన్నాడు. భద్రుడికి మండిపోయింది. అవకాశం చూసి తన ప్రతాపం చూపుదామనుకున్నాడు. స్వయంవరంలో మొదటిది రాజకుమారుల బల పరాక్రమ ప్రదర్శనం. ఒక మైదానంలో ఈ ప్రదర్శనం ఏర్పాటు చేయబడింది. ప్రదర్శనాన్ని చూడడానికి రాజకుటుంబం వారితో పాటు గుణమణి కూడా వచ్చింది. రాజకుమారులందరిలోకి భద్రుడు చుక్కల్లో చంద్రుడిలే ప్రకాశిస్తున్నాడు. అన్ని రకాల పోటీల్లోనూ అతనిదే పైచేయిగా ఉంది. కానీ వీరుడు తక్కువ తిన్నవాడు కాడు. ద్వంద్వ యుద్ధాలలో భద్రుడు ఓడించిన వారికన్నా ఎక్కువ మందినే వీరుడు ఓడించాడు. అయితే భద్రుడికి వీరుడికి ద్వంద్వ యుద్ధం జరిగినప్పుడు మాత్రం వీరుడు ఓడిపోయాడు. ఇందులో ఆశ్చర్యం లేదు. భద్రుడి వెంట చాలా గుర్రాలున్నాయి. ఒక్కొక్కరితోనూ యుద్ధం చేయడానికి అతను ఒక్కొక్క గుర్రం ఎక్కాడు. వీరుడి గుర్రం అనేక యుద్ధాలు చేసి అలసిపోయి ఉన్నది. అందుచేత వీరుడు భద్రుడి మీద ఓడాడు. సూర్యాస్తమయం కాగానే అతిథులందరూ దర్బారు భవనంలో సమావేశమైనారు. ఒక్కొక్కరే గుణమణి వద్దకు వచ్చి తాము తెచ్చిన కట్నాలు ఆమెకు సమర్పించారు. ఎంతో విలువైన కట్నాలు తెచ్చిన రాకుమారులు ఎందరో ఉన్నారు. అయినా భద్రుడు తెచ్చిన కట్నాల ముందు ఇవేవీ రాణించలేదు. అందరికన్నా ఆఖరుగా వచ్చిన వాడు వీరుడు. అతను తన కత్తిని తీసి గుణమణి ముందు పెట్టి, నేను పేదవాణ్ణి, నాకున్న అమూల్యమైన వస్తువు ఇదొక్కటే అన్నాడు. దాని గొప్ప మాత్రం ఏముంది, ఇంతకుముందు అది నిన్ను ఓడనివ్వలేదా అని భద్రుడు ఎత్తి పొడిచాడు. మనిద్దరి మధ్య సమయుద్ధం జరిగి ఉంటే ఈ కత్తి మహిమ చవి చూసి ఉండేవాడివే అన్నాడు వీరుడు. మర్నాటి కార్యక్రమం అరణ్యంలో వేటాడడం. అతిథులందరూ తమ తమ గుర్రాలెక్కి వేటకు బయలుదేరారు. వీరుడు కూడా అడవికి వెళ్ళాడు. కానీ అతను వేటాడి తన గుర్రాన్ని శ్రమ పెట్టదలచలేదు. అందరికన్నా త్వరగా వెళ్ళిన
భద్రుడు మొదలైన వారి వెంట గుణమణి కూడా గుర్రమెక్కి వెళ్ళింది. కానీ కొంత దూరం పోయాక ఆమెకు వేట మీద ఉత్సాహం తగ్గిపోయి వెనక్కు తిరిగి రాసాగింది. వీరుడు ఆమెకు ఆ సమయంలో ఎదురుపడ్డాడు. మీకు వేట మీద ఆసక్తి లేదా అని గుణమణి వీరుణ్ణి అడిగింది. ఉన్నది, కానీ నా గుర్రం ముసలిదైపోయింది. ఎంతో కాలంగా మా వంశానికి సేవ చేసింది. దాన్ని శ్రమ పెట్టడం ఇష్టం లేదు అన్నాడు వీరుడు. మంచి గుర్రం లేని కారణం చేత మీరు అన్నింటా వెనకబడుతున్నట్టున్నారు. నా గుర్రం తీసుకొని మీ గుర్రం నాకు ఇచ్చేయండి అన్నది గుణమణి. ఈ గుర్రం నాకు ప్రియమైనది. ఇది ఎంతో కాలంగా మాకు సేవ చేసింది. దీనిని ఎవరికీ ఇవ్వను అన్నాడు వీరుడు. నిన్న మీరు నాకు కత్తి ఇస్తూ ఇదే మీకు అమూల్యమైనది అన్నారు. ఆ మాట అబద్ధమైనన్నమాట అంటూ గుణమణి తన గుర్రాన్ని వదిలించి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. అక్కడితో స్వయంవరం కార్యక్రమం ముగిసింది. గుణమణి తన నిర్ణయాన్ని మరొక నెలకు ప్రకటిస్తుంది. అతిథులు బయలుదేరి వెళ్ళిపోసాగారు. వీరుడికి తప్ప మిగతా అందరికీ గుణమణి పీడ్కోలు చెప్పింది. వీరుడికేసి ఆమె చూడనైనా లేదు. ఇందుకు అతడు చాలా చింతించాడు. అతను రాచనగరు దాటి కొంత దూరం వచ్చేసరికి ఒక గొర్రెల కాపరి కుర్రవాడు కనిపించాడు. వీరుడు ఆ కుర్రవాడిని పిలిచి, నువ్వు ఇప్పుడు చూసే విషయం మీ రాజకుమార్తెకు తెలియజేయి అంటూ గుర్రం దిగి తన కత్తి తీసి దానితో గుర్రాన్ని చంపి, గుణమణి కోసం నిన్ను బలి చేశాను అని చచ్చిన గుర్రంతో అని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇది జరిగిన వారం రోజులకు వీరుడి ఇంటి బయట ఒక మేలుజాతి గుర్రం కట్టివేసి ఉంది. దాని మెడలో ఒక బిళ్ళపైన ప్రత్యక్షమైన తేడాలు సరిచేయవచ్చు అని రాసి ఉంది. ఆ గుర్రం గుణమణి పంపినదని ఊహించి వీరుడు సంతోషించాడు. నెల గడిచిపోయింది. గుణమణి స్వయంవరంలో పాల్గొన్న రాజకుమారులంతా ఆమె నిర్ణయం తెలుసుకోవడానికి మరొక మారు వచ్చారు. ఆమె శతవిధాల భద్రుడినే పెళ్లాడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె వీరుణ్ణి తన భర్తగా స్వీకరిస్తున్నానని అందరి ఎదుట పలికింది. అందరూ ఆశ్చర్యపోయారు. భద్రుడు మాత్రం మండిపోయాడు. ఈ వీరుడి ప్రజ్ఞ నేను ఇంతవరకు చూడలేదు. వివాహం జరగక ముందు నేను అతను ద్వంద్వ యుద్ధంలో తేల్చదలుచుకున్నాను అన్నాడు భద్రుడు. ఈ పూట వేటకు పోదాం. వేట నుంచి తిరిగి వచ్చాక మీలో ఎవరితో అయినా సరే నేను యుద్ధానికి సిద్ధమే అన్నాడు వీరుడు. అతిథులందరూ అరణ్యానికి వెళ్ళి పగలల్లా వేటాడారు. సాయంకాలానికల్లా అందరూ తాము అడవిలో కొట్టిన జంతువులతో సహా తిరిగి వచ్చారు. భద్రుడు వీరుడు మాత్రం తిరిగి రాలేదు. వాళ్ళిద్దరూ అరణ్యంలో ఏమి ఆఘాయిత్యానికి దిగారో అని గుణమణి భయపడింది. కానీ భద్రుడు బోలెడని జంతువులను చంపి చీకటి పడే సమయానికి వాటితో సహా తిరిగి వచ్చాడు. వీరుడి జాడలేదు. అతని కోసం చాలాసేపు ఉండి మిగిలిన వారు భోజనాలకు లేచారు. ఆ సమయానికి వీరుడు తిరిగి వచ్చాడు. అతని వాలకం చూస్తే ఒక్క మృగాన్ని కూడా కొట్టినట్లు కనపడలేదు. ఇంత ఆలస్యం చేస్తే ఎంత గొప్ప వేట చేసి వస్తావో అనుకుంటున్నాం. ఏవి నీవు కొట్టిన జంతువులు అన్నాడు భద్రుడు. నేను ఎక్కువ జంతువులను వేటాడలేదు. అయినా వేట దొరకడం దొరకకపోవటం కేవలం దైవాధీనం. అది అందరూ ఎరిగిన విషయమే అన్నాడు వీరుడు. నువ్వు కొట్టినదేదో బయట పెట్టరాదా? ఎందుకిన్ని కబుర్లు అన్నాడు భద్రుడు. ఇదిగో అంటూ వీరుడు తన పైబట్ట చాటు నుంచి
ఒక మనిషి తల తీసి భద్రుడి కాళ్ళ ముందు పడేశాడు. అది భద్రుడి తండ్రి అయిన దుర్జయుడి తల. కొంతసేపు ఎవరి నోట మాట లేదు. అందరూ దిగ్భ్రాంతులైపోయారు. కానీ తరువాత వారి మనసులు ఆనందంతో నిండిపోయాయి. ఈ దుర్జయుడు ఎందరినో హీనస్థితికి తెచ్చాడు. అందరికీ పక్కలో బలంగానే ఉన్నాడు. అటువంటి దుర్మార్గుడిని ఇంతకాలానికి ఈ వీరుడు తుదముట్టించాడు. అందుచేత అతనిపై అందరికీ గొప్ప గౌరవం ఏర్పడింది. భద్రుడికి మటుకు కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. తన తండ్రి బలం అండా చూసుకునే అతను దర్పంగా తిరిగాడు. అటువంటి సూర్యుడిని చంపిన వీరుడంటే భద్రుడికి చెప్పరాని భయం కలిగింది. అందుచేత అతను వీరుణ్ణి ద్వంద్వ యుద్ధానికి పిలవనే లేదు. కనీసం తన తండ్రిని చంపినందుకు పగ తీర్చుకుందామని అయినా ప్రయత్నించలేదు. అందుచేత భద్రుడిపై అందరికీ గౌరవం పోయింది. తరువాత గుణమణికి వీరుడికి వివాహమైంది. గుణమణి స్వయంవరానికి వచ్చిన రాజులందరూ పెళ్లికి ఉండిపోయారు. తర్వాత భద్రుడు తన తండ్రి కోటను విడిచి కొద్దిపాటి బలగంతో ఎటో పారిపోయాడు. ఆ కోట వీరుడి వశమైంది. అతను చుట్టుపక్కల రాజులతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకొని తన భార్యతో సుఖంగా రాజ్యం చేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.